శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ దత్తాత్రేయాయ గురుభ్యో నమః. ఇంతకుముందు వీడియోలో నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన విశేషాల్లో మొదటి రోజు అమ్మవారిని ఏ రకంగా పూజించాలి, చంద్రగ్రహ శాంతి కోసం అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోని కనుక మిస్ అయితే మన ఫేస్బుక్ గ్రూప్లో కానివ్వండి, వాట్సాప్ గ్రూప్లో కానీ ఆ వీడియో అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ అది కూడా మీకు దొరకకపోతే నాకు పర్సనల్గా టెక్స్ట్ చేసినా కానీ నేను మీకు ఆ వీడియోని పంపిస్తాను. ఇంకా రెండవ రోజు అమ్మవారి యొక్క స్వరూపాన్ని బ్రహ్మచారిణి అని అంటారు. అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో భక్తులతో పూజలు అందుకొని భక్తుల కోరిన వరాన్ని ప్రసాదిస్తుంది అన్నమాట. అయితే దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న సమయంలో దక్ష ప్రజాపతి తన భర్తకు చేసిన అవమానం కారణంగా సతీదేవి తన శరీరాన్ని త్యజించేసింది. త్యజించిన తర్వాత పార్వతీదేవిగా జన్మించిన సతీదేవి పరమశివుణ్ణి తన భర్తగా పొందాలి అని అనుకొని తీవ్రమైన తపస్సును చేసింది. ఆ తపస్సు కారణంగా పరమశివుడు ప్రత్యక్షమై పార్వతీమాతను వివాహం చేసుకోవడం జరిగింది. అయితే అమ్మవారు కఠోరంగా బ్రహ్మచార్య దీక్షతో చేసిన తపస్సు కారణంగా ఈ అమ్మవారిని బ్రహ్మచారిణి అమ్మవారు అని పిలుస్తారన్నమాట. ఈ అమ్మవారి స్వరూపం కనుక చూసినట్లయితే అమ్మవారు పాదరక్షకాలు లేకుండా ఉంటుందన్నమాట. పాదరక్షకాలు లేకుండా ఉండి ఈ అమ్మవారు రెండు చేతుల్ని కలిగి ఉండి కుడి చేతిలో జపమాలను మరియు ఎడమ చేతిలో కమండలాన్ని ధరించి ఉంటుంది. జ్యోతిష శాస్త్ర సూత్రాల ప్రకారం చూసినట్లయితే ఈ అమ్మవారు కుజగ్రహానికి లేదా కొన్ని ప్రాంతాల్లో కుజగ్రహాన్ని మంగళ గ్రహము అని అంటారన్నమాట. కుజ భగవానుడికి లేదా మంగళ భగవానుడికి అధిపతిగా ఉంటుంది. ఈ అమ్మవారిని మంగళ భగవానుడు జాతకంలో సరిగ్గా లేనివారు, లేకపోతే మంగళ భగవానుడు జాతక చక్రంలో నీచ స్థితిలో ఉన్నవారు, లేకపోతే కుజ దశ కుజ అంతర్దశ నడుస్తున్నవారు కానివ్వండి, లేకపోతే 9వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖు ఈ 3 నంబర్స్ కూడా న్యూమరాలజీ ప్రకారం కుజ భగవాను సంకేతాన్ని చూపిస్తాయి. కాబట్టి ఈ 3 తేదీల్లో పుట్టిన వారు ఈ అమ్మవారిని పూజిస్తే అద్భుతమైన రిజల్ట్స్ అనేది చూస్తారు. అయితే రెండవ రోజు ఈ అమ్మవారి ముందు కూర్చొని ఏదైనా ఆలయ పరిసరాల్లో కానివ్వండి, మీ ఇంట్లో కానివ్వండి, నవరాత్రుల్లో రెండో రోజు ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు జపం చేస్తే మంగళ భగవానుడి వల్ల కలిగే బాధలు ఖచ్చితంగా తొలగుతాయి. బ్రహ్మచారిణి అమ్మవారి యొక్క మంత్రము ఓం దేవి బ్రహ్మచారిణి అయి నమః. ఓం దేవి బ్రహ్మచారిణి అయి నమః. ఇక నవరాత్రులలో 3వ రోజు అమ్మవారి యొక్క స్వరూపం ఎటువంటిది, అమ్మవారి పేరు ఎటువంటిది, ఆ అమ్మవారిని పూజిస్తే జాతక చక్రంలో ఎటువంటి గ్రహాలు శాంతి పొందుతాయి అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. హరే కృష్ణ.